తొందర్లోనే మహాశివరాత్రి రాబోతుంది. మరి ఆ శివయ్యకు ఇష్టమైన 4 రాసులు ఏమిటి? వారు ఎంతటి అదృష్టవంతులో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి. ఈరోజు పరమేశ్వరుని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ 4 రాసుల వారు శివుడికి భక్తిశ్రద్ధలతో పూజించి నమస్కరిస్తే ఏమి కోరుకున్నా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. మేషరాశి. మేషరాశికి అంగారకుడు అధిపతి. శివుడు ఓసారి రాక్షసులతో యుద్ధం చేస్తుండగా ఆయన శరీరం నుంచి చెమట చుక్క భూమిపై పడింది. అదే అంగారక గ్రహం అని చెప్తారు. అందుకే మహాశివరాత్రి రోజు ఈ రాశివారు పరమేశ్వరుని ఆరాధిస్తే అంతా శుభమే జరుగుతుందని విశ్వాసం. ఈరోజు శివయ్యను గంగాజలంతో పాలతో అభిషేకించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. జాతకంలో ఉండే అతి పెద్ద దోషాల్లో కుజదోషం ఒకటి. అందుకే ఈ రాశివారు మంగళవారం కాని కృత్తికా నక్షత్రం రోజున కాని శివాలయంలో కుజుడికి లేదా సుబ్రహ్మణ్యస్వామికి 7000 కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూటగా కట్టి తాంబూలం ఇవ్వాలని చెబుతారు. మహాశివరాత్రి రోజు వృశ్చిక రాశివారు శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పటివరకు మీ జీవితంలో ఉండే సంక్షోభం తీరిపోతుంది. మీలో మీకు తెలియకుండా ఏర్పడిన ఓ భయం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. మకర రాశి. మకర రాశికి అధిపతి శని. శని ఎవరో మీకు తెలుసు కదా. స్వయంగా సూర్యపుత్రుడు, శివుడికి భక్తుడు. అందుకే మకర రాశి వారిపై శివుడు అనుగ్రహం ఉంటుంది. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసి శివుడికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు చేపట్టే పనుల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి విజయం సాధిస్తారు. కుంభరాశి. కుంభరాశి కూడా శని దేవుడే అధిపతి. అందుకే ఈ రాశి వారిపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడి ఆరాధన కుంభరాశి వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్నిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు నీటితో శివుడిని అభిషేకించాలి. ఈరోజు మీరు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాలను అందిస్తుంది. థాంక్యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.